ప్రియమైన వార్లారా, ఎలా ఉన్నారు? ఒక నూతన మాసము 2వ రోజులోనికి వచ్చాము. దేవుడు ప్రతిదినము తన కృపచేత ఆదుకుని నడిపించుచున్నారు, మనతో మాట్లాడుచున్నారు. దేవునికి స్తోత్రములు. ఈరోజు కూడా మీ మనసును బాధించిన ఏదో ఒక విషయము, ఎందుకు నాకు ఇలా చేయుచున్నారు, నేనేమి తప్పు చేశాను, ఎందుకు నాకు విరోధంగా ఈ విధంగా పనిచేస్తున్నారు, నాకు అన్యాయపు కార్యము జరుగుచున్నది అని చెప్పి మీలో ఒక మనోవేదన, మీ ఇంటిలో, మీరు పనిచేసే స్థలములో, మీరు నివసించే పరిస్థితుల్లో మీకు ఒక అన్యాయము జరుగుతున్నదని మీ హృదయములో భావన కలగవచ్చు. దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. యెషయా 30వ అధ్యాయము 18వ వచనములో, యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. యెహోవా న్యాయము చేయు దేవుడు. నా కొరకు ఎవరు మాట్లాడెదరు, నాకు న్యాయం జరగదా అని వాంఛతో ఉన్నారా? యెహోవా మీకొక న్యాయము చేయు ఒక దేవుడు. మీరు ఓపికతో కొంచెం కనిపెట్టుకుని ఉండాలి. కొన్ని రోజులు ఈ బాధలు, ఉపద్రవములు ఉండును. దేవుడు తన న్యాయమును బయలుపరచుటకు ఒక సమయమును ఉంచుకున్నారు. తప్పక మీకు న్యాయము చేయుదురు. నాకు చూడండి, ఒక కుటుంబము తెలుసు. చాలా ధనవంతుల కుటుంబము, కోటీశ్వర్లు అని చెప్పవచ్చు. వారికి ఒక్కతే కుమార్తె. కోటీశ్వర్ల కుమార్తెలు ఒక్కతే కుమార్తె అయితే ఎంతో గారాభంతో పెంచుతారు కదా. ఎంతో గారాభంతో అంటే తన కుమార్తెకు చేయవలసినవన్నీ బాగా చేసి గమనించుచుండెను. ఆమెకు పెండ్లి చేసినారు. తమ కుమార్తెకు కొరత ఉండకూడదు అని చెప్పి చాలా ఖర్చు చేసి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి బిడ్డను గౌరవ మర్యాదలతో పంపాలని ఇచ్చారు. అయితే ఈమె వెళ్ళిన ఇంటిలో ఏమి జరిగిందంటే, ఈమెను వారు ఒక కోడలుగా ప్రేమించలేదు. కుమార్తెగా అనుకోనక్కర్లేదు, కనీసం కోడలుగా అయినా ప్రేమించవచ్చు కదా. అయితే ఆ అత్త ఆమెను ఒక పని మనిషి వలె భావించేది. అదేమంటే ఆమె ఇంట్లో అన్ని పనులు చెయ్యాలి, వంట చెయ్యాలి, అన్నము సర్దాలి. పనివారు ఉన్నారు, అయినా ఈమె చెయ్యాలి. వారు హెల్ప్ మాత్రం చేస్తారంతే. ఈమె పని వారి చేత అన్ని పనులు చేయించవచ్చు, నువ్వే చెయ్యాలి. ఈమెను పని మనిషి వలె భావించి తినటానికి వారందరూ కూర్చుంటారు. తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్న ఆడవారు, ఆ ఇంట్లో ఉన్న మిగతా భార్యాభర్తలు. అయితే ఈమె కూర్చొని తినకూడదు. అందరికీ వడ్డించి అందరూ తిన్న తర్వాత మిగిలిన దాన్ని ఈమె ఒంటరిగా కూర్చొని తినాలి. ఒక పని మనిషి కంటే కేవలంగా చూశారు. ఈ బిడ్డకు ఎలా ఉంటుంది కదా. అన్యాయము. తన్నొచ్చి ఎంతో గౌరవ మర్యాదలతో తన తల్లిదండ్రులు వాళ్ల ఇంటికి పంపించారు. వసతిగల కుటుంబానికి చెందిన అమ్మాయి. కాని తనేమో దేవుని కుమార్తెగా ఉన్నందున ఎంతో ఓర్పుగా సహించుకుని దేవుడు నాకు నీతి చేకూరుస్తారని కనిపెట్టుకుంది. దేవుడు నాకు నీతి చేకూరుస్తారు, నాకు జరిగే అన్యాయము, బాధలు, అన్యాయపు కార్యములు ప్రభువు చూస్తున్నారు, ఆయన న్యాయము చేయునని ఓపికతో కనిపెట్టుకుని ఉన్నది. ఆమె అనుకుంటే సూటిగా తన తండ్రికి చెప్పి ఉండవచ్చు, తల్లికి చెప్పి ఉండవచ్చు. అంతే, ఏం జరిగి ఉంటుంది. అయితే ఆ కుటుంబం గురించి ఈమెకు బాగా తెలుసును. అయితే ఆమె ఓపికతో కనిపెట్టుకుని ఉన్నది. ప్రార్థించినప్పుడు కన్నీటితో ప్రార్థించెదరు. ఎవరి దగ్గరైనా సేవకుని దగ్గర కూడా తన బాధను చెప్పలేదు. అయితే దేవుడు దాన్ని గమనించి ఏం చేశారో చూడండి. ఆమె అత్తగారు రోగంతో పడకలో పడ్డది. ఆమె అవయవాలు, చెయ్యి చలనము లేకుండా పోయాయి. ఇప్పుడు ఈ కోడలే ఆమెను ప్రేమించి ఆమెకు పరిచర్య చేసింది. ఈ బిడ్డ ఎంతో భారముతో ఆ తల్లి కొరకు ప్రార్థించగా ఆమెకు ఒక అద్భుత స్వస్థత కలిగింది. అప్పుడు ఆమె తెలుసుకున్నది, ఈమె సాధారణమైన ఒక స్త్రీ కాదు, ఈమెతో కూడా దేవుడున్నాడు అని ఎరిగి ఆ కుటుంబము ఈమె పట్ల ఒక భయముతో, మర్యాదతో నడుచుకున్నట్టుకు ప్రారంభించారు. చూశారా, ఆమె ఓపికతో కనిపెట్టినందున ప్రభు ఆమెకు న్యాయం చేశారు. మీకు జరిగే అన్యాయమును చూసి ఆయన ఊరికే ఉండే దేవుడు కాదు. అయితే మీరు ఓపికతో కనిపెట్టుకుని ఉంటే, కోపము చూపకుండా మీరు వచ్చి ఒక ఎదురుదాడిలాంటి కార్యములు చెయ్యక దేవుని సమూహంలో ఓపికతో కనిపెట్టుకుని సహించినట్లయితే తప్పక మీకు న్యాయం చేయుదురు. ప్రభు న్యాయము వెల్లడి కాబోతోంది, విశ్వసించెదరా? దేవుడు వాక్కునిచ్చారు, నా కుమారుడా, నా కుమార్తె,
నేను నీకు న్యాయం చేయు దేవుడు, నీకు జరిగే అన్యాయమును నేను చూస్తూ ఉన్నాను అని చెప్పుచున్నారు. మీ ఇంటిలో, ఉద్యోగం చేసే స్థలములో, నివసించే స్థలములో, మీరు జీవించే దేశములో కూడా మీకు అన్యాయము జరుగుతోందా? దేవుడు చూస్తూ ఊరకుండరు. కనుక దేవా, మీరు నాకు న్యాయము చేయు దేవుడవు, నేను ఓపికతో కనిపెట్టుకుని ఉన్నానని చెబుతారా? హృదయంలో చేయిపెట్టండి. దేవా, మీరు నాకు న్యాయము చేయు దేవుడవు, నేను ఓపికతో కనిపెట్టుకుని ఉందును, మీరు నాకు న్యాయము చేసి ఈ ఇబ్బంది నుండి నన్ను విమోచించెదరు అని విశ్వసించుచున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.